శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సో శ్రీనివాస్ గారు, కులగణనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కులగణన నిజంగా సమానత్వానికి దోహదపడుతుందని అనుకుంటున్నారా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాకముందే 1931లో జరిగిన కులగణన తర్వాత కులగణన లేకపోవడం మూలంగా ఈ దేశంలో ఎవరికి జరగనటువంటి అన్యాయం బీసీలకు జరిగింది. ఇలా దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు? బీసీలే కదా. బీసీలకు విద్యా, ఉద్యోగాల, రాజకీయ రంగాల్లో జనాభా దామాష ప్రకారం మా వాటా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దక్కాలి. కానీ దక్కలే. 60% జనాభా ఉంటే ఇప్పటి వరకు చట్టసభల్లో 18% కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల జనాభా ప్రకారం బీసీ ఉద్యోగులు లేరు. అదేవిధంగా ఇలా విద్యారంగంలో కూడా బీసీలు జనాభా దామాష ప్రకారం లేదు. ఈ దేశంలో మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ప్రకారం, అదేవిధంగా చివరికి బీజేపీ గవర్నమెంట్ అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా కంటే అదనంగా 2% రిజర్వేషన్లు పెట్టింది. కానీ ఈ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు లేనటువంటి కులాలు ఏవైతున్నాయో అవి బీసీ కులాలు. ఎప్పుడో కులగణన చేసి ఆ కులగణన ఆధారంగా, ఆ కులగణన జనాభా దామాష ప్రకారంగా అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వాలి. ఇస్తే ఇవాళ భారతదేశం అఖండ దేశం అవుతుండే, స్వర్ణ దేశం అవుతుండే. కానీ అట్లా ఇవ్వకపోవడం మూలంగా ఇవాళ అన్ని వనరులు ఉండి కూడా, జనాభా ఉండి కూడా ఇవాళ బీసీలను అణచివేయడం మూలంగా ఇవాళ దేశం అగ్రదేశంగా ఎదగలేకపోతుంది. ఇలా బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. బీసీలు అభివృద్ధి చెందడం అంటే ఇవాళ మొత్తం ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 అవుతుంది అనే విధంగా చూడాలి తప్ప ఇవాళ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేది కాదు. ఇవాళ బీసీల తోటి ఓటు వేయించుకొని, బీసీలతోటి జిందాబాద్ కొట్టించుకొని పార్లమెంట్కి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇవాళ బీసీలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అనేక కమిషన్లు చేసినా ఆ కమిషన్ సిఫార్సులు అమలు చేయరు. అదేవిధంగా బీసీలకు, అన్ని వర్గాలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇచ్చి బీసీలకు ఇవ్వరు. ఇప్పటికైనా దశాబ్దాలుగా ఇవాళ ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి, కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, పులుల జనాభా ఎంతో ఉంది. కానీ మనుషులైనటువంటి బీసీలకు లెక్కలు లేవు అని చెప్పి మేము పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవాళ మొన్న సుప్రీంకోర్టులో ఏం అఫిడవిట్ ఇచ్చింది? ఈ దేశ సమగ్రత దెబ్బతింటది కాబట్టి మేము కులగణన చెయ్యమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. కానీ అఫిడవిట్ ఇచ్చినా సరే కులగణన చేసి తీరాలే. కులగణన చేస్తేనే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి బీసీలు ఇవాళ దగ్గర అవుతారు. లేకపోతే బీసీ సమాజాన్ని బీజేపీ దూరం చేసుకోవాల్సి వస్తుందని చెప్పి మేము మొన్న ఏప్రిల్ 2వ తేదీ నాడు ఢిల్లీలో ఇవాళ వేలాది మంది తోటి ఎన్నడూ జరగని విధంగా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన నిర్వహించాం. ఇవాళ ఇప్పుడు ఆ పోరు గర్జనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ వారు 2.5 గంటలు ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి 18 రాజకీయ పార్టీలు, 42 మంది పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ ఆ ధర్నా తోటి కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక అలజడి రేగింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పార్లమెంట్ సభ్యులు ఈ బీసీ కులగణన చేయాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇది అనివార్యంగా చేయాల్సి వస్తుందని చెప్పి అది ఒక కోణం అయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కులగణన ఎజెండాగా దేశమంతా వారు ఒక చర్చకు ఆ ఎజెండాను దేశవ్యాప్తంగా తీసుకుపోగలిగారు. కులగణన చేయాలి అని చెప్పి ఇలా ఆర్జేడీకి సంబంధించిన నితీష్ కుమార్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గొంతుకకు, బీసీల డిమాండ్లకు వీరు తోడయ్యారు. దీని రాజకీయ, ఈ కులగణన బీసీ ఉద్యమంగా పోయి ఇది రాజకీయ డిమాండ్ అయింది. ఎప్పుడైతే రాజకీయ డిమాండ్ అయిందో బీజేపీ తప్పని పరిస్థితుల్లో ఆలస్యంగా అయినా సరే ఇవాళ ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది. అందుకు మోదీ గారికి, కేబినెట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది బీసీల పోరాట విజయం. ఏ పార్టీ విజయమో, ఎవరి వ్యక్తుల విజయమో కాదు, ఇది సమిష్టి బీసీల పోరాట విజయం. ఈ విజయం ఇది సంపూర్ణమైనటువంటి. మేడం మాట్లాడనియాలే, మీరు ఎంతసేపు అంతకుముందు వాళ్ళని మాట్లాడిపించి ఓకే ఓకే అంటే మరి ఓకే ఓకే అంటే ఎట్లా? సబ్జెక్టు దేశంలో అగ్రకుల రాజకీయ పార్టీల బీసీలు అణిచివేసినట్టు మీరు కూడా అణిచివేస్తే ఎట్లా?
మా గొంతు నొక్కేసేదానికి మీరెందుకు డిబేట్ పిలిచారు? మీ గొంతు మేమెందుకు నెక్కుతామండి? ఇప్పుడు శ్రీనివాస్ ఇప్పుడు గారు ఇది పాక్షిక శ్రీనివాస్ విజయం. గారు ఇప్పుడు ఇది మీరు పాక్షిక Yes, మేడం మీకు టైం ఇచ్చాను, మీరు చెప్తున్నారు, దానికి నేను చెప్తున్నాను. 2 నిమిషాల్లో 1 నిమిషాలు అయిపోయేదా మేడం? ఇది బీసీల సబ్జెక్టు. మాట్లాడండి, కన్క్లూడ్ బీసీల చేయండి. సబ్జెక్టు బీసీలతో Conclude చేయండి. శ్రీనివాస్ గారు గారికి అర్ధగంట సేపు ఇస్తుంది. ఏం మాట్లాడండి ప్రొఫెసర్ గారు? శ్రీనివాస్ గారు ఇప్పుడు కన్క్లూడ్ చేయండి. ఇది బీసీలకు సంబంధించినటువంటి 2-3 నిమిషాలు మీరు 1-to-1 పెట్టండి సార్. 1 గంట 2 గంటలు పెట్టండి. పెద్ద డిబేట్. అర్ధగంట ఎక్కడ 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు నేను. మీకంటే ముందు నలుగురు గెస్టులు మాట్లాడారు శ్రీనివాస్ గారు. మీకంటే ముందు నలుగురు గెస్టులు మాట్లాడారు, ఒక్కళ్ళు మాట్లాడారు. తక్కువ చేసుకోవాలి, మీరు గెస్ట్ అన్న తక్కువ చేసుకోవాలి, టైం అని ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు విషయం ఏంది మేడం, ఇక్కడ ఇవాళ బీసీ కులగణన అనేది ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, ఇది బీహార్ లో ఆ తర్వాత తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజకీయ డిమాండ్ అని. ఇవాళ రాజకీయ పార్టీలు చేసేది రాజకీయ మైలేజ్ కోసం చేస్తారు. వాళ్ళ సాధువులు కాదు, సన్యాసులు కాదు. ఏ పార్టీ అయినా బీసీల ఓట్ల కోసమో సీట్ల కోసమో మెజార్టీగా ఉన్నారు కాబట్టి బీసీల గురించి ఆలోచిస్తారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఎట్టొచ్చింది, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కాబట్టి చివరి నిమిషంలో తెలంగాణలో గెలిచేటువంటి పార్లమెంట్ సభ్యుల కోసం అన్ని పార్టీలు పోటీపడి తెలంగాణ బిల్లు కోసం మద్దతు తెలిపినాయి. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ కులగణన కోసం నిర్ణయం తీసుకోవాలంటే తెలంగాణలో కులగణన జరిగింది. అదేవిధంగా బీహార్ లో నితీష్ కుమార్ గారు ప్రభుత్వం కులగణన చేసింది, కర్ణాటకలో కులగణన చేసింది. కాబట్టి కులగణన ఒక దేశంలో ఒక పెద్ద ఎజెండాగా మారింది, తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కులగణన ఇల్లు అలకగానే పండుగ కాదు. కులగణన చేస్తామని మోడీ గారు ప్రకటించగానే మేము జబ్బలు దరుచుకుని ఇలా కులగణన చేస్తారని పాలాభిషేకాలు చేసేటువంటి టైపు కాదు. ఎందుకంటే కులగణన ప్రారంభం కావాలి దీని మీద. ఎందుకంటే 2011లో యూపీఏ గవర్నమెంట్ కులగణన చేసింది, దాని మీద నిపుణుల కమిటీ వేసి నీరు గార్చేసారు, దాని వివరాలు వెల్లడించే. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కులగణన మొదలైనప్పటి నుంచి మొదలుకుంటే కులగణన ముగిసే వరకు, ఆ తర్వాత కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టే వరకు, కులగణన దామాష ప్రకారం చట్టసభలో రిజర్వేషన్లు, మహిళా బిల్లు, సబ్ కోటా, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు, బడ్జెట్ లో వాటా వచ్చే వరకు బీసీల ఉద్యమం ఈ దేశంలో ఉంటది. ఖచ్చితంగా ఈ డిమాండ్ సాధన కోసం మా రాజకీయ పార్టీలు మమ్మల్ని వాడుకుంటారు బీసీలని, కాబట్టి ఆ పార్టీలను కూడా మేము వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది. ఇలా మోడీ గారు ఒక స్టిపులేటెడ్ టైం ప్రకటించాలి, ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి, దీని మీద మంత్రివర్గ ఉపసంఘం వేయాలి, దీని మీద నిపుణుల కమిటీ వేయాలి, బీసీ సంఘాలు